నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో బలవంతపు పన్ను వసూళ్లలో భాగంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కార్పొరేషన్ అధికారులు ఇచ్చిన కోర్టు నోటీసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలతో కలిసి సిపిఎం నాయకులు నోటీసులు తగలపెట్టారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం 15 డివిజన్ తుమ్మలకట్ట సంఘంలో పర్యటించి నోటీసులు పొందిన ప్రజలను కలిసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కమిటీ సభ్యులు ఎన్వి సుబ్బమ్మ, కేవి రమణారెడ్డి, స్థానిక నాయకులు రెహనుమా, ప్రభాకర్, వసంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది ఎప్పుడు ఇచ్చారు? ఈరోజు ఉదయం 11 గంటలకు ఇచ్చి రేపు ఉదయం 10 గంటల్లోకి వచ్చి కోర్టులో కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తారు. ఈ పోర్షన్ ఏం బాగాలేదమ్మా? కూర్చో లేగా కూర్చో. బాగా నోటీసులు ఇచ్చారు. మీరు కానీ కట్టకపోతే మీ ఇళ్ళకి తాళాలు వేస్తాం, జప్తు చేస్తాం, మీ కనెక్షన్లు కట్ చేస్తాం అని బెదిరిస్తున్నారు. ఇది మొదటి దఫా 7,000, నెక్స్ట్ దఫా మీరందరూ కూడా ఉంటారు దాంట్లో. అందుకని ఆదిలోనే దీన్ని ఎదుర్కోకపోతే ఇబ్బంది. అందుకని అందరం కలిసి తగలబెడదాం. పట్టుకోమ్మా, తలవాటు పట్టుకోండి, తగలబెట్టండి. ఆపాలి ఆపాలి పన్నుల బలవంతపు వసూళ్లు, ఆపాలి పన్నుల బలవంతపు వసూళ్లు. సిగ్గు పన్నుల వసూళ్ల కోసం కోర్టు నోటీసులు పంపించడం. సిగ్గు పన్నుల వసూళ్ల కోసం పేదలకి నోటీసులు పంపించడం. కాలువ కట్టమైనటువంటి వారి కోర్టు నోటీసులు పంపించడం. సిగ్గు పన్నుల వసూళ్ల కోసం కోర్టు నోటీసులు పంపించడం. ఆపాలి బలవంతపు పన్ను వసూళ్లను. ఆపాలి బలవంతపు పన్ను వసూళ్లను. ఆపాలి బలవంతపు పన్ను వసూళ్లను. నశించాలి ఈ కూటమి ప్రభుత్వం ఉండి వైఖరి. ప్రజల పట్ల ఈ కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ప్రజల పట్ల ఈ కూటమి ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ఆపాలి పన్నుల బలవంతపు వసూళ్లను. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో కార్పొరేషన్ అధికారులు కొలాయి పన్నులు కట్టలేదని, ఇంటి పన్నులు కట్టలేదని సుమారు 6,000 మందికి కోర్టు నోటీసులు పంపించారు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ శాఖ మంత్రి సారథ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గం కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్త విచిత్రాలు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు నెల్లూరు జిల్లా చరిత్రలో ఇంటి పన్నులు కట్టలేదని, కొలాయి పన్నులు కట్టలేదని కోర్టు నోటీసులు పంపించిన పరిస్థితి లేదు. రేపు అనగా డిసెంబర్ 13వ తారీఖు మెగా లోక్ అదాలత్ జిల్లా కోర్టు ప్రాంగణంలో జరుగుతుంది. మీరు ఎవరెవరైతే ఇళ్ల పన్నులు కట్టలేదో, ఎవరెవరైతే కొలాయి పన్నులు కట్టలేదో వాళ్ళందరూ వెంటనే కోర్టుకు హాజరుగండి, మీ సమాధానం చెప్పుకోండి. ఇప్పుడు ఇక్కడ నెల్లూరు మన సిటీ సర్వేపల్లి కాలువ కట్ట మీద ఉండేటటువంటి తుమ్మలకట్ట సంఘంలో నిరుపేదలు, పెయింట్ పని చేసుకునేవాళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు, పాచి పనులు చేసుకునేటటువంటి మొత్తం గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతంలో ఇక్కడ కోర్టు నోటీసులు ఇచ్చారు. ఇదే తరహాలో నెల్లూరు సిటీ మొత్తం కార్పొరేషన్ అంతా కూడా ఈ విధంగా నోటీసులు ఇచ్చారు. మొత్తం ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. సచివాలయం సెక్రటరీలు ఇళ్ళకు వచ్చి మీరు కడతారా, మీ ఇళ్ళకి తాళాలు వేయమంటారా, మీ ఇళ్లను జప్తు చేయమంటారా, డప్పు కొట్టి వేలం వేయమంటారా, ఇదిగో మీకు ఈ నోటీస్ ఇచ్చాం, తస్మాత్ జాగ్రత్త, మీరు కానీ కట్టకపోతే ఇదిగో జప్తు చేయడానికి ముందు క్లియర్గా దీంట్లో ఇచ్చారు. మీది కోర్టు నోటీసు, కోర్టు జప్తుకు ముందు లోక్ అదాలత్ ఇది, మర్యాదగా వచ్చి మీరు అక్కడ ఈ డబ్బులు కట్టండి అని గొంతు మీద కత్తి పెట్టి, కోర్టు నోటీసు పేరుతో గొంతు మీద కత్తి పెట్టి ప్రజల్ని పన్నులు కట్టమని చెప్పి ఈ విధంగా బలవంతపు వసూళ్ళు. ఎవరి మీద? ఈరోజు కోట్ల రూపాయలు ఎగ్గొట్టేటటువంటి వాళ్ళ మీద కాదు, వేల కోట్లు, లక్షల కోట్లు ప్రభుత్వాల దగ్గర అప్పులు తీసుకొని మాఫీలు చేస్తున్నారు. పార్లమెంట్లో, అసెంబ్లీలో కూర్చొని
ఈరోజు కార్పొరేట్లందరూ లక్షల కోట్లు వేల కోట్లు తీసుకొని ఎగ్గొడతా ఉంటే వాళ్ళకి మాఫీలు చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు, గిరిజనులు, కూలి పని చేసుకునే వాళ్ళు ఇంటి పన్నులు కట్టలేదని చెప్పి కొలాయి పన్నులు కట్టలేదని నోటీసా? సిగ్గుందా అని అడుగుతున్నా. నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక్క వార్డులోనైనా మున్సిపల్ కొలాయిల్లో తాగేందుకు అనువైనటువంటి వాటర్ వస్తున్నాయా? ప్రతి కొలాయిల్లో కూడా కలుషిత నీళ్ళు వస్తూ ఉన్నాయి, బురద నీళ్ళు వస్తున్నాయి, చేప పిల్లలు వస్తున్నాయి. మొత్తం ప్రజలందరూ కూడా వాడుకోలేని విధంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు నెల్లూరు నగరంలో ఎన్ని వందల మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వమే మంచినీటి పథకం కింద, సుజల స్రవంతి కింద అదాని అనేటటువంటి కంపెనీతో టైఅప్ అయ్యి మీరే మినరల్ వాటర్ ఎందుకు పెట్టారు? అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శనున్నట్లు పెన్నా నది పుష్కలమైన మంచినీళ్ళు ఉన్నాయి. నెల్లూరు పెన్నా నది నీళ్ళంటే అత్యంత రుచికరమైనటువంటి నీరు. ఆ నీరు తాగేటటువంటి సౌకర్యం కూడా లేదే. ఈ పాలకుల తీరు వల్ల పెన్నా నదిలో ఉన్న నీళ్ళని శుద్ధి చేసి ప్రజలకి అందించలేని దుస్థితి మీదే. కానీ మీరు పన్నులు కట్టలేదని, కొలాయి పన్నులు కట్టలేదని చెప్పి ప్రజలకి కోర్టు నోటీసులు పంపిస్తారా? ఇదేనా ఈ పాలకుల తీరు? కార్పొరేటర్లు ఉన్నారు. ఈరోజు కార్పొరేటర్లు ఎవడికి ఓటేద్దాం, ఎన్ని లక్షలు తీసుకుందాం అనేటటువంటి కుర్చీలాటలో మునిగి తేలుతున్నారు. మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్లు ప్రజా సమస్యలు గాలి కుదిలేసి ప్రజలకు నోటీసులు పంపించి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తా ఎన్ని కోట్లు దండుకుందామా, ఎన్ని కోట్లు ఖజానాను నింపుకుందామా, ఈ పరిస్థితి అయిపోయింది. ఇది సరైంది కాదు. తక్షణమే ఈ కోర్టు నోటీసులు ఉపసంహరించుకోవాలి. ప్రజల్ని భయభ్రాంతులు చేసేటటువంటి చర్యలు ఆపాలి. కోర్టు నోటీసులు రద్దు చేసుకొని ప్రజలకి ఉపశమనం కలిగించాలి, రాయితీలు అందించాలి. వీళ్ళు ఏమన్నా కోటీశ్వర్ల, కోట్లకు పడగలెత్తిన వాళ్ళ? ఇది సరైనటువంటి పద్ధతి కాదు. సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ కోర్టు నోటీసుల్ని తక్షణమే ఉపసంహరించుకొని పేద ప్రజలకు ఆ రోజు బీపీఎల్ టాప్ పేరుతో, ఎన్ఎస్డిఎఫ్ పేరుతో అనేక రాయితీలు ఇచ్చి కొలాయిలు ఇచ్చారు. ఉచితంగా కూడా మీకు మంచినీళ్ళు అందిస్తామన్నారు. అనేక పథకాలు పెట్టారు. ప్రధానమంత్రే చెప్తున్నాడు ఈరోజు, ఈ దేశ ప్రధాని గారు మొత్తం అన్ని గ్రామాలకి, అన్ని ప్రాంతాలకి ఉచితంగా నీళ్లు అందిస్తామని ఇక్కడ 5,000 మందికి నోటీసులు ఇచ్చారు. ఏంటి ప్రభుత్వం ఎటు పోతుంది? నెల్లూరులో ప్రత్యేక రాజ్యాంగమా? నెల్లూరులో ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం అమలవుతుందా? ఇదే మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈ పద్ధతిని మార్చుకోవాలి, ఈ తీరు మార్చుకోవాలి. కోర్టు నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకపోతే సిపిఎం పార్టీగా మేము ఆందోళన తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.